మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలు, ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన బాధ్యతలు, వృత్తిపరమైన ఆదాయ అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. తల్లి, గృహం, కుటుంబం మొదలైన వాటి మీద కాన్సన్ట్రేషన్ ఒక పక్కన, అలాగే ఈ రకమైన ఒత్తిడి వీటికి సంబంధించిన విషయాలతో ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆశించిన విషయాల్లో విజయావకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ వాతావరణం, కుటుంబంలోని వ్యక్తులు, ముఖ్యంగా మీ తోబుట్టువులు కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులు కావచ్చు, వారి యొక్క సహకారంతో అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మాటలతో గౌరవాన్ని పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అది కుటుంబ వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో చక్కటి దృష్టితో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద శ్రద్ధ, గౌరవం అధికంగా ఉంటాయి. అలాగే మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ గౌరవాన్ని పెంపొందించుకుంటారు. మాటల వల్ల విలువ పెరుగుతుంది. వృత్తి చేసే ప్రదేశాల్లో గౌరవం, బాధ్యతలు పెరుగుతాయి. అధిక శ్రమతో, బాధ్యతతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత అధిక శ్రమ ఉంటుంది. వృత్తిపరమైన ఆదాయం కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం, ఆధ్యాత్మిక ఆలోచనలకి, దూర ప్రయాణాలకి, దూర ప్రదేశాల్లో ఉండే మీ తండ్రి గారితో చర్చలు జరపడానికి, తండ్రి సమానులైన వ్యక్తులతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తారు. గురువుల్ని కలుస్తారు. అదేవిధంగా మీరు ఆధ్యాత్మిక ప్రదేశాలని సందర్శించడం, ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం మొదలైన వాటికి కూడా సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం, దేవాలయ సందర్శన, కుటుంబంలో కూడా వాటికి సంబంధించిన ఖర్చులు లాంటివి పెట్టుకోవడం మొదలైన వాటితో కొంత మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలతో, ఆధ్యాత్మిక విద్యలో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అధికంగా కనబడుతుంది. ముఖ్యంగా వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, అలాగే భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీరు పెట్టిన పాత పెట్టుబడుల విషయం కావచ్చు, లేకపోతే పూర్వపు రావాల్సిన ధనం విషయంలో కావచ్చు, అది కొంతవరకు మీకు ఆశాజనకంగానే ఉంటుంది. సంతాన వర్గం విషయంలో కావచ్చు, అలాగే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల విషయంలో కావచ్చు, కొంతవరకు మీకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు ఆకస్మికమైన ప్రయాణాల విషయంలో కానీ, ఆకస్మికమైన నిర్ణయాల విషయంలో కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా ఆ నేపథ్యంలో ఎక్కువ శాతం మీ దృష్టిలో వృత్తికి సంబంధించిన అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో మీ యొక్క స్నేహ సంబంధాలు అంటే ముఖ్యంగా మీ భాగస్వామి కావచ్చు, అదేవిధంగా వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, భాగస్వామి యొక్క అభివృద్ధికరంగా వారికి నూతన వృత్తికి అవకాశాలు లాంటివి కావచ్చు, వాటికి సంబంధించిన చర్చలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన అవకాశాలు, వృత్తిలో ఎదురు చూస్తున్న విషయాల్లో కొన్ని కీలక అంశాలు ముందుకు కదలడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో కొంత అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలలో, శ్రమతో, శ్రద్ధతో అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో ఎదురవుతున్న ఆటంకాలని, ఆలస్యాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే ఆలోచనలలో పెద్దల యొక్క సహకారం, పెద్దల యొక్క ఆశీస్సులు మీకు తప్పనిసరిగా అందడం బట్టి మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. అలాగే క్రియేటివిటీ పెరుగుతుంది. దాంతోపాటు సృజనాత్మకతతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలలో చక్కటి కృషిశీలతో అనుకున్న పనులు సాధిస్తారు. వ్యక్తుల మీద విజయం సాధిస్తారు. అనుకున్న పని అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి చక్కగా మీరు ముందుకు పెడతారు. వృశ్చిక రాశి.
అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారికి ఆలోచనలలో అధిక శాతం కుటుంబ సభ్యుల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. కుటుంబం, సంతానం, వారి అభివృద్ధి, వారికి విద్యాపరంగా ఎక్కడెక్కడ మనం తీసుకోవాలన్న విషయాల్లో ఆలోచనలు, అదేవిధంగా వారి కొరకు ఖర్చులు పెట్టడం, అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం, పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం, సంతాన వర్గంకి అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నూతన గృహాల కొరకు కానీ లేకపోతే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కానీ మీరు ధనాన్ని వెచ్చించడానికి, సంఘంలో ముఖ్యుల కొరకు కూడా ధనాన్ని మీరు ఇవ్వడానికి ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వారికి ముఖ్యమైన అంశాలలో ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, గృహాన్ని రిపేర్ చేసుకునే విషయాలు కానీ, స్థిరాస్తుల కొరకు పెట్టుబడి పెట్టే విషయాల్లో కానీ అధిక శాతం దృష్టి మీరు యొక్క ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో ఉంటుంది. అదేవిధంగా తల్లి, కుటుంబ సభ్యుల యొక్క విషయంలోనూ, అలాగే విద్యార్థులకు సంబంధించి హాస్టల్ వసతికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటి కొరకు ఆలోచన చేస్తారు. గృహ సౌఖ్యం కొంత తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అయినప్పటికీ మీ వ్యక్తిగత గౌరవాన్ని, మీ యొక్క అభివృద్ధిని మీరు ఆలోచన చేస్తూ ముందుకు పెడతారు. ఆ విషయంలో తగిన గౌరవాన్ని, శ్రద్ధని పొందుతారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆకస్మికంగా పొందుతారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులను కూడా అధిగమిస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేస్తారు. తోబుట్టువుల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇతరులకి ధనాన్ని ఖర్చు పెట్టడానికి, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా మీరు మీ అంతటి మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో అనుకున్న పని అనుకున్నది అయ్యేదాకా నిద్రపోని విధంగా పనిని సాధించుకొని ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందకపోవడం వల్ల కానీ, మీరు చేసిన ప్రయత్నాలు అధికంగా చేసినా కూడా సమయానికి అది ధనం రాకపోవడం వల్ల మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఎదురవుతుంది. అయినప్పటికీ పూర్వం దాచుకున్న ధనంతో మొత్తానికి మీ యొక్క అవసరాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. మాటల వల్ల విలువని కోల్పోకుండా మాటల వల్ల గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల అవసరానికి పూర్వపు ధనాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యను అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. మీన రాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీనరాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనలని ఉపయోగించుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాతల వల్ల మీ యొక్క రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి చేసే కృషి కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లి, పెద్దల యొక్క ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క సహకారంతో గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి, నూతన గృహ నిర్మాణానికి, నూతన విషయాల్లో మీ గౌరవాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది.